నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీని విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మైథాలజికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని టాక్. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి, శ్రీరామ రాజ్యం వంటి చిత్రాలతో పౌరాణిక, చారిత్రక పాత్రల్లో మెప్పించిన బాలయ్యకు వివేక్ ఆత్రేయ సరికొత్త నెరేటివ్ను సిద్ధం చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వరుస విజయాల జోరులో ఉన్న బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో రూట్ మారుస్తున్నారు. ఒకవైపు గతంలో తనకు హిట్లు ఇచ్చిన దర్శకులతో మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే, మరోవైపు యంగ్ దర్శకులతో విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోయే సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అంటే సుందరానికి సరిపోదా శనివారం వంటి విలక్షణమైన కథలతో వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు మాస్ గాడ్ బాలయ్యతో జతకట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోయే చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు వినగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథాలజికల్ టచ్ ఉన్న కథా అనే చర్చ నడుస్తోంది. బాలయ్యకు పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించడంలో సాటిలేని అనుభవం ఉంది. గతంలో ఆయన శ్రీరామ రాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ మార్క్ విభిన్న కథనానికి, బాలయ్య మార్క్ గంభీరమైన డైలాగ్ డెలివరీ తోడైతే వెండితెరపై మరో అద్భుతం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. మరోవైపు వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేస్తున్నారు. ఇది ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్. నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఒకవేళ వీలుకాకపోతే 2027 సంక్రాంతి బరిలో బాలయ్య గర్జించడం ఖాయం. వరుసగా మాస్, క్లాస్ దర్శకులను బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య చేస్తున్న ఈ సినిమాలు ఆయన కెరీర్లో ఒక స్వర్ణయుగాన్ని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం లో బాలయ్యను ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.